నమస్తే వెల్కమ్ టు టీ-షర్ట్ ఛానల్. సో మనం ఇప్పటివరకు గ్రూప్ 1లో చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. సో నా ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1లో ఇంకా ఎలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు మనకు ఇండియన్ ఎకానమీ ప్లాన్స్ నుంచి మనం అంటే 5 years ప్లాన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు. సో దీంట్లో మేజర్గా ఇప్పటిదాకా మనం అంటే ఎకానమీ రిఫార్మ్స్ కంటే ముందు 1 నుండి 7 ప్రణాళికలు అమలు చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇండియాలో 5 years ప్లాన్స్ అంటే ఎకానమీ రిఫార్మ్స్ తర్వాత మన ఇండియాలో ప్లాన్స్ ఏమేమి స్టార్ట్ కావడం జరిగినాయి, ఎలాంటి ప్లాన్స్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనేది చూద్దాం. చూడండి, 1991 సంవత్సరంలో 1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి ఎకానమీ రిఫార్మ్స్ని మనం తీసుకోవడం జరిగింది. 1991 పివి నరసింహారావు గవర్నమెంట్ కాలంలో పివి నరసింహారావు గవర్నమెంట్ కాలంలో 1991లో ఎకానమీ రిఫార్మ్స్ అంటే నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారతదేశంలో ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ జరిగినాయి. ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత 1992 నుండి 97 సంవత్సరాల మధ్య సో భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ 8వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. 1990 నుంచి 92 సంవత్సరాల మధ్య వార్షిక ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ వార్షిక ప్రణాళికలు అనేటువంటిది స్టార్ట్ అయిపోయిన తర్వాత 90 నుంచి 92 మధ్యలో వార్షిక ప్రణాళికలు, దాని తర్వాత 1992 నుంచి 97 సంవత్సరాల మధ్య 8వ ప్రణాళిక స్టార్ట్ అయింది. సో రైట్ 8వ పంచవర్ష ప్రణాళిక. అయితే మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. జనరల్గా క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక సంస్కరణల అనంతరం పంచవర్ష ప్రణాళిక అనుభవాలను రాయము అని అంటాడు. ఆర్థిక సంస్కరణ అనంతరం పంచవర్ష ప్రణాళికల అనుభవాలను రాయము అని ఒక క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మనం ఏం చూడాలి, ఎకానమీ రిఫార్మ్స్ 1991లో వచ్చిన తర్వాత 1992 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో 8వ ప్రణాళిక స్టార్ట్ అయింది. 8వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ అయ్యి అలా 1997 వరకు 8వ ప్రణాళిక అయిపోయిన తర్వాత 9, 10, 11, 12 ఇలా ఓవరాల్గా మనకు 5 పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి అమలైనవి. కాబట్టి మనకు ఈ 5 పంచవర్ష ప్రణాళికల గురించి రాస్తే మనకు మొత్తం ప్రణాళికల వ్యవస్థ మీద మనకు ఐడియా వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే 1951 నుండి 1990 వరకు ప్రణాళికల అనుభవాలను డిస్కస్ చేసినాం. 1990 సంవత్సరం తర్వాత నుంచి 2017 సంవత్సరం వరకు మన ప్రణాళికల యొక్క అనుభవాలను తీసుకోవాలి. సో దాంట్లో ఇక్కడ మేజర్గా తీసుకుందాం. సో మనకు 1992 నుండి 1997 సంవత్సరాల మధ్య ఒక 8వ ప్రణాళిక అనేటువంటిగా స్టార్ట్ అయింది. 8th 5 years ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ 8వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ అయితే అసలు ఏం తీసుకున్నాం అనేటువంటిది చూద్దాం. సో భారతదేశంలో 1990 నుండి 1992 మధ్య కొంచెం అంతర్గత ప్రభావాలు ఉండే మన ఇండియాలో. అంటే ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక అస్థిరత ఉండే. 1990 నుంచి 92 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో కొన్ని రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సంక్షోభాలు, అనేక విదేశీ మారక నిల్వల కొరత ఉండడం, దేశంలో ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాలు రావడం, వాటి కింద పారిశ్రామిక రంగం కొంచెం కుంటుపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్థత ఉండడం, ఇన్ని రకాల సమస్యలతో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభ కాలంలో వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టినాం. దాని తర్వాత ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి 1991 సంవత్సరంలో పివి నరసింహారావు ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటిది స్టార్ట్ చేసింది. దాన్ని మనం రావణ్ మన్మోహన్ సింగ్ మోడల్ అంటాం. రావణ్ మన్మోహన్ సింగ్ మోడల్ అని అంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, సో వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చినటువంటి సిస్టమే ఎకానమీ రిఫార్మ్స్. దాన్ని మనం ఎల్పిజి మోడల్ అని పిలుస్తాం. లిబరలైజ్, ప్రైవేటైజ్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక మోడల్ మన ఇండియాలో వచ్చింది. ఈ ఎల్పిజి మోడల్ ఎప్పుడైతే వచ్చిందో, ఎల్పిజి ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఎకానమీ రిఫార్మ్స్. ఈ ఎకానమీ రిఫార్మ్స్ తర్వాత నుంచి మన ఇండియాలో ప్రణాళికలు స్టార్ట్ అయిన ఆ ప్రణాళిక మనకు 8వ పంచవర్ష ప్రణాళిక అంటాం. కాబట్టి ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో ఏం తీసుకోవాలి అనేటువంటి ఒక అంశం 1992 to 1997 మధ్య 8వ ప్రణాళికను మనం ఏర్పాటు చేసినాం. భారతదేశం ఒక సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని తీసుకున్నది. సూచనాత్మక ప్రణాళిక విధానం అంటే ఏంటిది? సో ఏముంటుంది మనకు సూచనాత్మక ప్రణాళిక విధానంలో ఎలా తీసుకోవడం జరిగిందంటే
మన ఇండియా 1991లో ఎకానమీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఒక ఇండికేటివ్ ప్లానింగ్ సిస్టమ్ తీసుకున్నది. ఇండికేటివ్ ప్లానింగ్ అంటే మిక్స్డ్ ఎకనామీని ఎంకరేజ్ చేస్తుంది. మిక్స్డ్ ఎకనామీ ఇండికేటివ్ ప్లాన్ అనేది ఒక మిక్స్డ్ ఎకనామీని ఎంకరేజ్ చేస్తుంది. మిక్స్డ్ ఎకనామీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే ఒక ప్రణాళిక రచన ప్రణాళిక సంఘం కానీ ప్రభుత్వం కానీ చేస్తుంది. ఆ ప్రణాళికల అమలు ప్రణాళిక సంఘం కానీ లేకపోతే ప్రభుత్వం అనేది చేస్తుంది. ఈ ప్రణాళిక రచన అమలు ప్రభుత్వమే చేసేటప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలను కూడా కలుపుకొని ప్రణాళిక వ్యవస్థ నడిస్తే అది ఒక సూచనాత్మక ప్రణాళిక భావం అని పిలుస్తాం. అందుకే ఇలా మన ఇండియాలో ఒక ఇండికేటివ్ కంటెంట్ అనేటువంటి స్టార్ట్ అయింది. సూచనాత్మకమైన ప్రణాళికల భావాలతో భారతదేశంలో 8వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక మేజర్గా దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మానవ వనరుల అభివృద్ధి అనేటువంటిది మానవ వనరుల ప్రణాళిక అని పిలుస్తాం మనం. మానవ వనరులు అంటే ఎకానమీ రిఫార్మ్స్ తర్వాత మన కంట్రీ ద ఫస్ట్ టైం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి ప్రియారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటి ఒక మార్కెట్ బేస్డ్, దేశంలో ఉండేటువంటి ఒక మార్కెట్ బేస్డ్ ఎకానమీని క్రియేట్ చేయడం, డిమాండ్ క్రియేట్ చేయడం, సప్లై పెంచడం. ఓకే, ఇక్కడ డిమాండ్ మేనేజ్మెంట్ ఆపరేషన్, సప్లై ఎల్పిజి ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయడం, గ్లోబలైజేషన్ అనేటువంటి ఉంది. కాబట్టి అప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేటువంటి చేయాలి. వాళ్ళ కోసం విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్మెంట్స్, దాంతో ఇలాంటి అంశాలను మనం బేస్ చేసుకొని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి ప్రియారిటీ ఇచ్చినాం. ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు 8వ పంచవర్ష ప్రణాళిక ఓవరాల్గా 4,18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 4,18,000 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించేటప్పుడు 4 ప్రణాళిక మొత్తానికి తీసుకున్న వృద్ధి రేట్ ఎంత అంటే మేజర్గా ఒక 5.6% వృద్ధి రేట్ తీసుకున్నది. అప్పుడు సాధించింది 6.8% వృద్ధి రేటు సాధించింది. అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఈ ప్రణాళిక 8వ ప్రణాళిక సక్సెస్ అవ్వడం జరిగింది. 5.6 అనుకుంటే మనకి ఎంత సాధించడం 6.8% అనేటువంటిది సక్సెస్లోకి రావడం జరిగింది. ఇది మనకు 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉద్దేశం. దాని తర్వాత 9వ పంచవర్ష ప్రణాళికను మనం తీసుకుంటే ద 9th ప్లాన్ అనేటువంటిది 1997 నుండి 2002 సంవత్సరాల మధ్య 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది తీసుకొచ్చాం మనం 9th ప్లాన్. ఈ 9th ప్లాన్ ఏం చేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ తీసుకున్నాం. 1997 నుంచి 2002 మధ్యలో ద 9th ప్లాన్ అనేటువంటి స్టార్ట్ చేసినాం. ఈ 9th 5 years ప్లాన్ మన ఇండియాలో ద మేజర్గా సామాజిక న్యాయం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేది, ఒక సోషల్ జస్టిస్. ఓకే, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి అనేటువంటి ఒక పదాన్ని వాడి సామాజిక న్యాయంతో కూడినటువంటి ఒక వృద్ధి జరగాలి అని అంటే మేజర్గా సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం సాధించడం. సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం అనేటువంటి ఎజెండా ఎంచుకున్నాం. ఈ ఎజెండాతో భారతదేశంలో 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ అయింది. సామాజిక న్యాయం, సమానత్వం ఎలా సాధించాలి అనేటువంటి ఒక కంటెంట్తో తీసుకుంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది చేయడం. ఈ ఆర్థిక సంస్కరణ వెళ్ళని ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేటువంటిది చేయాలి. ఈ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేటువంటి చేసేటప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ అభివృద్ధి. ఓకే, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధి పథకాలను రూపొందించడం, ఉపాధి పథకాలను రూపొందిస్తూ స్వావలంబన దిశగా, స్వయం సంతులిత వృద్ధి దిశగా, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి దిశగా 9వ పంచవర్ష ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 9వ పంచవర్ష ప్రణాళికలోనే మనం తీసుకున్న జీడిపి లక్ష్యం ఎంత అంటే 9వ పంచవర్ష ప్రణాళికలో మనం తీసుకున్న జీడిపి లక్ష్యం 6.5% కాగా సాధించింది 5.4% అనేటువంటిది సాధించడం. జీడిపి వృద్ధి రేటు 6.5% అంటే సాధించింది 5.4. ఈ ప్రణాళిక కాలంలో 8,59,000 కోట్ల రూపాయలు మనం ఫండ్ కేటాయించడం జరిగింది. 8,59,000 కోట్ల రూపాయల ఫండ్తో ఇంత వృద్ధి రేట్ అనేటువంటి తీసుకున్నాం. ఓవరాల్గా మనకు గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ 10th ప్లాన్, 10వ ప్రణాళిక. ఈ 10th ప్లాన్ని మనం తీసుకుంటే 2002వ సంవత్సరం నుండి 2007 సంవత్సరాల మధ్య ఒక 10వ పంచవర్ష ప్రణాళిక ఉంది. 2002 to 2007. 2002 నుంచి 2007 సంవత్సరాల మధ్య 10వ పంచవర్ష ప్రణాళిక ఉంటే ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏంటి, మన జనరల్గా ఏం తీసుకోవడం జరిగింది, మనం 10th 5 years ప్లాన్ అనేటువంటిది తీసుకుందాం. ఈ 10th 5 years ప్లాన్ ఏం తీసుకున్నాం అంటే 9వ పంచవర్ష ప్రణాళికలో ఉన్న కొన్ని లక్ష్యాలు తీసుకున్నాం. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 2000 ఇయర్లో ప్రపంచమంతా ఒక 21st centuryలోకి ఎంటర్ అయింది, 21వ శతాబ్దంలోకి వచ్చింది. అప్పుడు యుఎన్ఓ
ఒక గోల్స్ తీసుకుని ఎండిజి గోల్స్ అని పిలుస్తాం, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పిలుస్తాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడింది. అంటే అప్పటికి ప్రపంచంలో యుఎన్ఓ ఆధ్వర్యంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నాం. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది సహస్రాబ్ది లక్ష్యాలను పిలుస్తాం. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒక 8 అంశాలు తీసుకుంటారు జనరల్. అంటే పేదరికాన్ని తగ్గించడం, జనాభా తగ్గించడం, నిరుద్యోగం పెంచడం, దాని తర్వాత పర్యావరణాన్ని కాపాడడం, అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించడం. సో ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఈ అంశాలను బేస్ చేసుకోవడం జరిగింది. ఈ ఎండీజీ లక్ష్యాలు యుఎన్ఓ తీసుకుంటే ఆ ఎండీజీ లక్ష్యాలకు అనుగుణంగా 10వ పంచవర్ష ప్రణాళికను ఒక డ్రాఫ్ట్లో తీసుకున్నాం. అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో ఎండీజీ లక్ష్యాలకు అనుగుణంగా దాన్ని కూడా ఆ 10వ ప్రణాళికలో కొన్నిటిని మనం తీసుకోవడం జరిగింది. అంటే యుఎన్ఓ రూపొందించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క లక్ష్యాలను ద 10th 5 years ప్లాన్ అనేటువంటిది అడాప్ట్ చేసుకున్నది. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అడాప్ట్ చేసుకున్న తర్వాత సో మేజర్గా 10th ప్లాన్ కొన్ని ఎజెండాస్ తీసుకున్నది. ఈ 10th ప్లాన్ ఎజెండా యొక్క ఉద్దేశం ఏంటిది? మేజర్గా సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం ఇక్కడ కూడా తీసుకున్నది. సామాజిక న్యాయం, సమానత్వం అనేటువంటి అంశాలను తీసుకున్నది. ఈ సామాజిక న్యాయం, సమానత్వం అనేటువంటి అంశాలను తీసుకునేటప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీరు, పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, దాంతోపాటు తీసుకుంటే పర్యావరణం కాపాడడం, అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఎంఎంఆర్ రేషియో తగ్గించడం, అండ్ అగైన్ ఐఎంఆర్ రేషియో తగ్గించడం, ఇలాంటి కొన్ని లక్ష్యాలను 11 లక్ష్యాలను మేజర్గా 10వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే ఎండీజీ లక్ష్యాలలో ఉన్న కొన్ని లక్ష్యాలను తీసుకొని దానికి అదనంగా మళ్ళీ సామాజిక న్యాయం సాధించడానికి మళ్ళీ అడిషనల్గా 11వ పంచవర్ష ప్రణాళిక కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నది. ఆ ఎలిమెంట్స్ తీసుకొని సామాజిక న్యాయం, సమానత్వం అనేటువంటి ఎజెండాతో 10వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో 10వ పంచవర్ష ప్రణాళిక మేజర్గా పేదరికం తగ్గించడం, ఆహారం అందించడం, త్రాగునీరు సౌకర్యం అందించడం, విద్యా వైద్య రంగాలు ప్రోత్సహించడం, ఐఎంఆర్ తగ్గించడం, ఎంఆర్ రేషియో తగ్గించడం, పర్యావరణాన్ని ప్రోత్సహించడం, అటవీని పెంచడం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. ఈ కంటెంట్తో 10వ ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. దాని తర్వాత ద నెక్స్ట్ వన్, ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం తీసుకున్న వృద్ధి రేట్ ఎంత అంటే వృద్ధి రేటు 8% వృద్ధి రేటు తీసుకున్నాం. దాంట్లో మనం సాధించింది ఎంత అంటే 7.8% మనం వృద్ధి రేటు సాధించడం. అంటే ఫస్ట్ టైం మన ఇండియా 7% కంటే ఎక్కువ వృద్ధి రేట్లోకి 10వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది వెళ్ళడం జరిగింది. 7.8% అంటే మనకి నియర్లీ 8% గ్రోత్ రేట్ వచ్చింది. రైట్. ద నెక్స్ట్ వన్ 11వ పంచవర్ష ప్రణాళిక. 11వ ప్రణాళిక ఇక్కడ 11వ ప్రణాళిక అంటే ఏంటి? జనరల్గా ఏముంటుంది, మనం ఏం తీసుకోవడం జరిగిందనేది చూద్దాం. ఇది 2007వ సంవత్సరం నుండి 2012 సంవత్సరాల మధ్య మన 11వ ప్రణాళిక ఉంది. 2007 to 2012. 2007 నుంచి 2012 మధ్య 11వ పంచవర్ష ప్రణాళిక ఉంటే 11వ ప్రణాళిక వేటికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చింది అనేటువంటి మనం చూద్దాం. దీని ఒక లక్ష్యం ఏంటిది, ఎలా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ టైం మన ఇండియా ఒక పదాన్ని వాడింది, సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్. ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటి ఒక పదాన్ని వాడింది. ఇంక్లూజివ్ గ్రోత్ యొక్క మేజర్ కంటెంట్ ఏంటిది, ఏం తీసుకోవడం జరిగిందనేది చూద్దాం. ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేయడమే సమ్మిళిత వృద్ధి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో పెట్టుబడులు పెట్టి అన్ని రంగాలను సమానం చేయడమే సమ్మిళిత వృద్ధి. దేశంలో వెనుకబడినటువంటి రంగాలు ముందుకు వెళ్ళడానికి తీసుకునేటువంటి కంటెంటే సమ్మిళిత వృద్ధి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీస్ వీళ్ళన్నిటిని అభివృద్ధి చేయడమే సమ్మిళిత వృద్ధి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను అభివృద్ధి చేయడం సమ్మిళిత వృద్ధి. పేదరిక నిర్మూలన తగ్గిస్తూ దేశ సమగ్ర అభివృద్ధి సాధించడమే సమ్మిళిత వృద్ధి. ఈ కంటెంట్తో 11వ పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్నది. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక మేజర్గా సమ్మిళిత వృద్ధి సాధించడానికి 6 ప్రధానమైనటువంటి రంగాలలో 27 ఉపలక్ష్యాలను తీసుకున్నది. 6 ప్రధానమైనటువంటి రంగాలలో 27 ఉపలక్ష్యాలు తీసుకున్నది. ఆ 27 ఉపలక్ష్యాలు 6 ప్రధానమైన రంగాలు. ఈ 6 ప్రధానమైనటువంటి రంగాలలో వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడం, వృద్ధి రేటును పెంచడం, దాంతోపాటు ఉపాధి కల్పన సాధించడం, దాంతోపాటు విద్య, దాంతోపాటు స్త్రీలు, పిల్లల అభివృద్ధి అనేటువంటిది చేపట్టడం, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటువంటి డెవలప్ చేయడం, పర్యావరణాన్ని ప్రోత్సహించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటి చేయడం, ఈ అంశాలకు ప్రియారిటీ ఇచ్చింది. ఈ అంశాల ప్రియారిటీ ఇచ్చి ఈ 6 ప్రధానమైనటువంటి రంగాలలో 27 ఉపలక్ష్యాలు తీసుకున్నది. అప్పుడు 6 ప్రధానమైన రంగాలలో 27 ఉపలక్ష్యాలను తీసుకొని అప్పుడు 11వ పంచవర్ష ప్రణాళిక ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి ఒక ప్రియారిటీ ఇచ్చింది. ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేటప్పుడు
ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మేజర్గా సాంఘిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే మొత్తానికి ఈ యొక్క ప్రణాళిక మనకు తీసుకుంటే ఒక 36 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ 36,44,718 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నది. దీనికి మేజర్గా సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఎక్కువ సాంఘిక అంశాలకు ప్రియారిటీ ఇచ్చింది. సాంఘిక అంశాలకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సాంఘిక అంశాలను బేస్ చేసుకొని ఈ 36 లక్షల కోట్ల రూపాయలతో ఎక్కువ కేటాయింపులు సాంఘిక సేవల కోసమే కేటాయించడం జరిగింది. ఇలా ఓవరాల్గా 11వ పంచవర్ష ప్రణాళిక చేసిన ఖర్చు ఎంత? 36 లక్షల కోట్లు. ఏం సమ్మిళిత వృద్ధి సాధించడానికి తీసుకున్న రంగాలు 6 ప్రధానమైన 27 ఉపలక్ష్యాలు తీసుకొని ఎగ్జాక్ట్లీ వృద్ధి రేటు తీసుకుంటే 8% వృద్ధి రేటు ఎంచుకున్నది. ఈ 8% వృద్ధి రేట్లో సాధించింది ఎంత అంటే 8.12% 8వ పంచవర్ష ప్రణాళిక సాధించడం జరిగింది. 8.12% 8వ పంచవర్ష ప్రణాళిక సాధించింది. ఫస్ట్ టైం మన ఇండియాలో 8% కంటే ఎక్కువ వృద్ధి రేటు 11 అనేటువంటిది అధిగమించడం జరిగింది. ఇలా ఓవరాల్గా 11వ పంచవర్ష ప్రణాళిక. దాని తర్వాత అండ్ లాస్ట్ 12వ ప్రణాళిక 12th ప్లాన్. ఓకే, ఇక్కడ మనం 12th ప్లాన్ బేస్ చేసుకుంటే 2012 అండ్ 2017 తీసుకున్నాం. 2012 నుంచి 2017 సంవత్సరాల మధ్య 12వ పంచవర్ష ప్రణాళిక ఉంది. 12th ప్లాన్ మనం ఇక్కడ కన్సిడర్ చేసేటప్పుడు 12వ ప్రణాళిక తీసుకున్నాం. ఈ 12వ పంచవర్ష ప్రణాళికను మనం తీసుకునేటప్పుడు 12th ప్లాన్ 11వ పంచవర్ష ప్రణాళికలో ఉన్న అంశాలే కొన్నిటి 12 కొనసాగించడం. దాంట్లో అప్పటికే భారతదేశం ఫాస్టర్గా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎకానమీ రిఫార్మ్స్ మన ఇండియాలో 1991లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో దాని యొక్క ఇంపాక్ట్ 2000 తర్వాత నుంచి మన ఇండియాలో ద ఫాస్ట్ గ్రోత్ రేట్ అనేటువంటిది జరగడం జరిగింది. అండ్ వృద్ధి రేట్ అనేటువంటిది వేగవంతంగా పెరుగుతూ రావడం జరిగింది. ఈ ఫాస్టర్ గ్రోత్ రేట్ రావడంతో చాలాసార్లు 2000 సంవత్సరం తర్వాత మన ఇండియా 8% వృద్ధి రేటు, 9% వృద్ధి రేటు, కొన్నిసార్లు 10% వృద్ధి రేటు కూడా భారతదేశం సక్సెస్ అయిపోయింది. ఇంత వృద్ధి రేట్ అనేటువంటిది పెరుగుతుంది. అదే టైంలో 11వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధి అంతే ఇంకా సమ్మిళిత వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక కంటెంట్తోనే సత్వర సమ్మిళిత వృద్ధి అనేటువంటి ఒక పదాన్ని వాడింది. లేదా సత్వర ప్రగతి, మరింత సమ్మిళిత వృద్ధి అనేటువంటి ఈ యొక్క అంశాలను తీసుకున్నాయి. సత్వర ప్రగతి మరింత సమ్మిళిత వృద్ధి అనేటువంటి ఎజెండాతో మన ఇండియాలో 12వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది కాబట్టి ఈ 12వ పంచవర్ష ప్రణాళిక మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఫాస్టర్ గ్రోత్ అనేటువంటి ఎజెండా ఎంచుకున్నది. అలా ఎజెండా ఎంచుకొని మరింత సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఈ 12వ పంచవర్ష ప్రణాళిక 76 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 76,44,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ 76 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కువ ప్రియారిటీ సాంఘిక సేవలకి ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కువ ప్రాధాన్యత సాంఘిక సేవలకే ఇచ్చింది. ఎక్కువ ప్రాధాన్యత సాంఘిక సేవలకి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మేజర్గా మొత్తం కేటాయింపులలో 76 లక్షల కోట్ల రూపాయలలో 36% ఫండ్ 36% కేటాయింపులు సాంఘిక సేవలకే ఇచ్చింది. అందుకే భారతదేశ ప్రణాళికల యొక్క ఉద్దేశమే ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడం. ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడం వలన దేశ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరిగి దేశ పురోగతి అనేటువంటిది రావచ్చు. ఇలా ఓవరాల్గా ఇక్కడ ఎక్కువ ప్రియారిటీ ఈ మరింత సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతికి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మరింత సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి ఈ మరింత సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతికి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు అప్పుడు క్లియర్గా 12వ ప్రణాళిక ఏం చేయడం జరిగిందంటే మేజర్గా ఒక 7 ప్రధానమైనటువంటి రంగాలను తీసుకొని 25 ఉపలక్ష్యాలను ఎంచుకున్నది. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక ముందుగా తీసుకున్న టార్గెట్ ఎంత అంటే 9.5% సాధించాలి. దాని తర్వాత క్రమంగా తగ్గిస్తూ చివరిగా 8% సాధించాలి. ఆ 8% వృద్ధి రేటు తీసుకుంటే అచీవ్ అయింది ఎంత అంటే 6.92%, ఇది నథింగ్ బట్ 7%. ఓకే, 8% వృద్ధి రేటు తీసుకోవడం జరిగింది. దాంట్లో 6.92 నుంచి 6.92% క్రాస్ కావడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకు 12వ పంచవర్ష ప్రణాళికలో తీసుకున్న లక్ష్యాలు. మొత్తానికి మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఎన్ని ప్రణాళికలు డిస్కస్ చేసినాం? 1 నుంచి 12. ఇక్కడ మనకు 2 రకాలుగా క్వశ్చన్లు అడుగుతున్నారు. 2 రకాల క్వశ్చన్లు. ఈ 2 రకాల క్వశ్చన్లు ఏంటిది? భారతదేశంలో మొత్తం ప్రణాళికల అనుభవాలను రాయము అని అడగవచ్చు. ప్రణాళిక అనుభవాలను రాయము అని అడగచ్చు. లేదు, ఒక 1990 సంవత్సరానికంటే ముందు భారతదేశంలో ప్రణాళికల గురించి రాయము అని చెప్పచ్చు. లేదా 1990 సంవత్సరం తర్వాత ఆర్థిక సంస్కరణ అనంతరం భారతదేశంలో ప్రణాళికల అనుభవాన్ని పంచుకోండి అని చెప్పచ్చు.
ఇలా అయినా జనరల్గా క్వశ్చన్ అడగచ్చు, ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు కాబట్టి మనకు ప్రణాళికల మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. ప్రతి ప్రణాళిక మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ప్రతి ప్రణాళిక మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి 1 నుండి 12 ప్రణాళికల గురించి మనకు క్లియర్గా తెలుసుకోవాలి. 1 నుండి 12 ప్రణాళిక. అందుకే నేను మీకు 2 ఎపిసోడ్లలో కలిపి 1 నుంచి 12 ప్రణాళికలు ఇచ్చినాం. అందుకే మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. భారతదేశ ప్రణాళిక వ్యూహాలు అంటే ఏంటిది? మనం 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి క్లియర్గా మనం తీసుకోవాలి. ఈ క్లియర్గా తీసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు మనం తీసుకునేటప్పుడు సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఒకేసారి 12 ప్రణాళికల ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకో ఎగ్జామినర్, అప్పుడు మనం ఏం చేయాలి? భారతదేశ ప్రణాళికల అనుభవాలను రాయము అని అన్నప్పుడు అది మనం ఎట్లా రాస్తాం అంటే మనకు 12 ప్రణాళికల మీద మనకు ఐడియా ఉండాలి. ప్రణాళిక సంఘం ఎందుకు ఏర్పాటు చేసినాం ఐడియా ఉండాలి. ఎన్డీసీ ఎందుకు ఏర్పాటు చేసినాం ఐడియా ఉండాలి. పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏంటిదో మనకు తెలియాలి. ప్రణాళికలు ఎందుకు తీసుకున్నామో మనకు తెలియాలి. దాంతోపాటు 1 నుంచి 12 ప్రణాళికలు ఎందుకు క్లియర్గా మనం ఎందుకు తీసుకున్నామో క్లియర్గా తెలియాలి. అప్పుడే మనకు జనరల్గా మనం ఎగ్జామ్లో మనం రాసేటువంటి ఒక క్వశ్చన్ను ఎగ్జాక్ట్లీ మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద మేజర్ కంటెంట్ మనం బేస్ చేసుకుంటే మనం ఇక్కడ తీసుకుంటే సో మన ఇండియాలో ప్రణాళికల గురించి అనుభవాలను మనం చెప్పాలి అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే 1వ పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 సంవత్సరం మధ్యలో జరిగింది. ఈ 1వ పంచవర్ష ప్రణాళిక కాలానికంటే ముందున్న సమస్యలు మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. దాంట్లో ఒకప్పుడు భారతదేశంలో సమస్యల్లోనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేది మనకు చిన్నాభిన్నం కావడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికే భారతదేశంలో 1వ ప్రణాళికను తీసుకున్నాం. ఆ 1వ ప్రణాళిక కాలానికంటే ముందు వ్యవసాయ రంగ సమస్యలు ఉన్నాయి, నీటిపారుదల సమస్యలు ఉన్నాయి, అప్పటికి రవాణా సమాచారాలు లేవు. ఓకే, సో దాంతో పారిశ్రామిక రంగం కూడా వెనుకబడ్డది. ఇన్ని సమస్యలు ఉంటే బట్ మాత్రం ఒకటి తీసుకున్న వ్యవసాయం నీటిపారుదల. ఈ వ్యవసాయ నీటిపారుదల రంగాన్ని తీసుకొని మొత్తానికి ఒక 1960 కోట్ల రూపాయలు ఖర్చు తీసుకున్నాం. దాంట్లో 2.1% గ్రోత్ రేట్ అనుకుంటే 3.6 వచ్చింది. ఇట్స్ ఎనఫ్. 2వ ప్రణాళిక భారతదేశంలో సెకండ్ ప్లాన్. సో 2వ ప్రణాళిక 1956 నుండి 61. ఈ 50 నుంచి 61 సంవత్సరాల మధ్యలో తీసుకునేటప్పుడు సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ యొక్క మేజర్ ఎజెండా ఏంటిదంటే ఒక ట్రెడిషన్ ఎకనామీ నుంచి ఒక మోడర్న్ ఎకనామీలోకి మార్చాలి, సాంప్రదాయం నుంచి ఒక ఆధునిక వ్యవస్థలోకి మార్చాలి. ఈ మోడర్న్ ఎకానమీలోకి మార్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం సో క్లియర్గా ఒక కొత్త మోడల్ ఎంచుకున్నది, పీసీ మహాలనోబిస్ మోడల్ ఎంచుకున్నది. ఈ పీసీ మహాలనోబిస్ మోడల్ ఏం చెప్తుంది? భారతదేశంలో హెవీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, హెవీ ఇండస్ట్రీస్ లాంచ్ చేయాలి. ఈ హెవీ ఇండస్ట్రీస్ లాంచ్ చేయాలని ఒక పీసీ మహాలనోబిస్ చెప్తే దాన్ని కూడా అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ అండ్ పీసీ మహాలనోబిస్ ఇద్దరు మోడల్స్ 2వ ప్రణాళిక భారీ పరిశ్రమ ప్రియారిటీ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం 1956 సంవత్సరంలో భారతదేశం ఒక సమసమాజ స్థాపనలోకి వెళ్ళాలంటే సామ్యవాద తరహా వ్యవస్థను ప్రోత్సహించాలి. ఈ సామ్యవాద తరహా వ్యవస్థను ప్రోత్సహించాలనేటువంటి ఒక కంటెంట్తో 2వ ప్రణాళిక అనేటువంటిది మెల్లిమెల్లిగా వెళ్ళడం జరిగింది. అందుకే సామ్యవాద భావాలతో భారీ పరిశ్రమలతో సో భారతదేశంలో ఎక్కువ జాతీయాదాన్ని ప్రోత్సహించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు పెరిగినప్పుడు పేదరికం నిరుద్యోగం తనంతర తగ్గును అనే కంటెంట్తో సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దాని తర్వాత 3వ ప్రణాళిక. ఈ 3వ ప్రణాళిక 1961 నుండి 1966 సంవత్సరాల మధ్య 3వ ప్రణాళిక స్టార్ట్ అయింది. 61 నుండి 66 సంవత్సరాల మధ్య 3వ ప్రణాళిక స్టార్ట్ అయితే 3వ ప్రణాళిక అంటే మళ్ళీ పరిశ్రమలు తీసుకోలే, మళ్ళీ వ్యవసాయ రంగాన్ని తీసుకోలే. ఈ రెండింటిని తీసుకోకుండా 3వ ప్రణాళిక ఏం చేయడం జరిగిందంటే ద మేజర్ ఒక ఎజెండాని తీసుకున్నది. ఏ ఎజెండాని తీసుకోవడం జరిగింది? ఇండియా స్వావలంబనని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక దేశం స్వయం సమృద్ధి సాధించాలి. స్వయం సమృద్ధి సాధించాలంటే వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల ఉండాలి. వస్తు సేవల ఉత్పత్తుల పెరుగుదల ఉండాలి కాబట్టి వ్యవసాయము దాంతోపాటు పరిశ్రమలు ఇలా ఒకదాని మీద ఒకటి అనుబంధ రంగాలను తీసుకొని వ్యవసాయ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించినప్పుడు దేశం అనేటువంటి స్వయం సమృద్ధి సాధించవచ్చు అనే కంటెంట్ తీసుకున్నాం. దానికోసం మనము సో ఓవరాల్గా తీసుకుంటే 5.6% గ్రోత్ రేట్ తీసుకుంటే అన్ఫార్చునేట్లీ కొన్ని యుద్ధాలు రావడం వల్ల మనకు 2.8% సాధించడం. అందుకే 4వ ప్రణాళిక. ఈ 4వ ప్రణాళిక 1969 నుండి 74 మధ్య 4వ ప్రణాళిక తీసుకున్నాం. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కూడా భారతదేశం ఆర్థిక స్వావలంబన సాధించాలి. ఆర్థిక స్వావలంబన అంటే దిగుమతులను తగ్గించాలి, ఎగుమతులను ప్రోత్సహించాలి. ప్రోత్సహించాలంటే దేశోత్పత్తులను సాధించాలి, దేశోత్పత్తులను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక కంటెంట్తో ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధి అనేటువంటి ఎజెండా ఎంచుకున్నాం. ఈ ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధి అనేటువంటి ఎజెండా ఎంచుకొని 4 తీసుకున్నాం.
దాని తర్వాత 5వ ప్రణాళిక. ఈ 5 1974 నుండి 1978 సంవత్సరాల మధ్య 5 ప్రణాళిక తీసుకుందాం. సో ఇందిరాగాంధీ గారు గరీబ్ బచావో అనేటువంటి స్లోగన్ ఇచ్చింది. తను గరీబ్ బచావో అనేటువంటి స్లోగన్ ఇచ్చేటప్పుడు 5వ పంచవర్ష ప్రణాళికను పేదరిక నిర్మూలన చేపట్టాలి. భారతదేశం నుండి ఎప్పుడైతే పేదరికం తగ్గిస్తామో అప్పుడు పేదరికం తగ్గినప్పుడు ప్రజల యొక్క కనీస వినియోగ స్థాయి పెరుగుతుంది. కనీస వినియోగ స్థాయి పెరిగినప్పుడు వాళ్ళ ప్రాంతం అనేటువంటిది మన కనీస వినియోగ స్థాయి అనేటువంటిది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేదరికం తగ్గి దేశంలో వినియోగ స్థాయి పెరిగినప్పుడు ఇంకా ఉపాధి అవకాశం కల్పన జరుగుతుంది, దేశ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక దేశానికి నిరోధకం ఏది అని అంటే నిరుద్యోగం. ఒక దేశ నిరోధకం ఏది అని అంటే అభివృద్ధి నిరోధకం ఏదంటే మన పావర్టీ. అందుకే పావర్టీ రెడ్యూస్ చేయాలి, పేదరికాన్ని భారతదేశంలో తరిమేద్దాం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేది. ఈ పేదరికం తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయడం జరిగిందంటే కొన్ని రకాల పథకాలను పెట్టింది. అవి ఆహార పథకాలు, అది ఉపాధి పథకాలు పెట్టడం జరిగింది. ఈ ఉపాధి పథకాలలో మనకు మేజర్గా పనికి ఆహార పథకం అని, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ లాంటిది, మినిమం నెసెసిటీస్ ఇవ్వడానికి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అని, ఓకే అండ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అని, అండ్ దాని తర్వాత శిశు మరణాల రేటు తగ్గించడానికి భారతదేశంలో మేజర్గా ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్ రెడ్యూస్ చేయడానికి మనకు ఐసిడిఎస్ స్కీమ్ లాంటి 5 ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 6th ప్లాన్. ఈ 6th ప్లాన్ మనం బేస్ చేసుకుంటే 1980 అనగా 85. ఈ 1980-85 అంటే 6వ ప్రణాళిక వాస్తవానికి 78లోనే పూర్తయింది. కానీ జనతా ప్రభుత్వం 78లోనే స్టార్ట్ అయింది. జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ ప్రణాళిక ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసినాం. దాని తర్వాత 6వ ప్రణాళిక స్టార్ట్ చేసినాం. 6వ ప్రణాళిక స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు జనతా ప్రభుత్వం మళ్ళీ కొలాప్స్ కావడం, జనతా ప్రభుత్వం ఎక్కువ రోజు లేకపోవడం, దాని ప్లేస్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ రావడం, మళ్ళీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా ప్రవేశపెట్టిన 6 ప్రణాళిక రద్దు చేసి మళ్ళీ కొత్త దాన్ని మళ్ళీ 6ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఇందిరాగాంధీ రెండోసారి అంటే 6వ ప్రణాళికను ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో అప్పటికే జనాభా ఎక్కువగా ఉండడం, నిరుద్యోగత సమస్యలు ఎక్కువగా ఉండడం, అందుకే వనరులు సరిగా అంచనా వేయాలి, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మధ్యతర పరిశ్రమలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి ఒక కంటెంట్తో ఉపాధి కల్పన అనేటువంటి దాన్ని ప్రియారిటీ ఇచ్చింది. ఉపాధి కల్పన ప్రియారిటీ ఇచ్చి నిరుద్యోగ నిర్మూలన అనేటువంటి ఒక పదాలను చెప్పడం జరిగింది. రైట్. దాని తర్వాత నెక్స్ట్ 7th ప్లాన్. ఈ 7th ప్లాన్ మనం తీసుకుంటే 1985 నుండి 1990 మధ్య 7th ప్లాన్ ఉంది. 85 నుంచి 90 మధ్య అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మన ఇండియాలో ఎంటర్ అయింది. ఈ రాజీవ్ గాంధీ కాలంలో చాలా మార్పులు 7వ ప్రణాళికలు తీసుకొచ్చినాయి. చాలా మార్పులు ఏంటంటే వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి, అందుకే ఉపాధి కల్పన ప్రోత్సహించాలి, ఉత్పాదకతన వ్యవస్థను ప్రోత్సహించాలి అనేటువంటి కంటెంట్ తీసుకున్నాం. అందుకే 7వ ప్రణాళిక పని, ఆహారం, ఉపాధి, ఉత్పాదకత అనే ఇలాంటి అంశాలు తీసుకున్నాం. ఇలాంటి అంశాలు తీసుకొని 7వ ప్రణాళిక క్లియర్గా ఏం చేయడం జరిగిందంటే రాజీవ్ గాంధీ దీంట్లో కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్స్ తీసుకున్నాడు. ఏంటంటే భారతదేశంలో ప్రైవేటైజేషన్ అనే పదాన్ని వాడిను. భారతదేశంలో కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వం కొన్ని నియంత్రణలు ఏర్పాటు చేసింది ప్రైవేట్ రంగం మీద. ఆ నియంత్రణ తొలగించండి అంటే కొంచెం సింప్లిఫై చేయడం జరిగింది. దాని తర్వాత మేజర్గా తీసుకుంటే ఇంకా ట్యాక్సెస్ కూడా సింప్లిఫై చేయడం జరిగింది. ఇలాంటి కంటెంట్తో 8వ పంచవర్ష ప్రణాళిక ఒక రాజు మోడల్ కూడా అమలైంది. దాంతో వకీల్ అండ్ బ్రహ్మానందం ఐడియాలజీ కూడా 7 ప్రణాళికలు తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ 8th ప్లాన్. ఈ 8th ప్లాన్ తీసుకుంటే 1992 నుండి 1997 మధ్యలో 8వ పంచవర్ష ప్రణాళిక. ఆర్థిక సంస్కరణ తర్వాత మన ఇండియాలో 8th ప్లాన్ స్టార్ట్ అయింది. ఆర్థిక సంస్కరణ తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం ఇది దేని ప్రియారిటీ ఇవ్వడం జరిగిందంటే మేజర్గా ఒక అంశానికి మేజర్ ప్రియారిటీ ఇచ్చింది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంటే మానవ వనరుల అభివృద్ధి. ఈ మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి దానికి 8వ ప్రణాళిక కాలంలో ఫస్ట్ టైం మన ఇండియా ఒక ఇంటిగ్రేటివ్ ప్లాన్కి ప్రియారిటీ ఇచ్చింది. సూచనాత్మకమైన భావాలతో, సూచనాత్మకమైన విధానాలతో, మిక్స్డ్ ఎకనామీ ప్యాటర్న్తో 8th ప్లాన్ అనేటువంటిది మెల్లిమెల్లిగా 8వ ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అగైన్ నెక్స్ట్ 9. ఈ 9వ పంచవర్ష ప్రణాళిక 9th వన్. ఈ 9th వన్ తీసుకుంటే 1997 నుండి అండ్ అగైన్ 2002 సంవత్సరం. ఇది సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి అనేటువంటి ఒక కంటెంట్ ఎంచుకునేది. గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, గ్రామీణ అభివృద్ధి చేయడం. దాంతోపాటు మన ఇండియాలో బేస్ చేసుకుంటే సామాజిక న్యాయం అంటే ఎక్కడైతే ఆర్థిక సంస్కరణ వెళ్ళని ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కువగా ఉండాలి, అలా సాంఘిక పెట్టుబడులు కూడా ఉండాలి అనేటువంటి ఒక కంటెంట్తో మనకు 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. అండ్ అగైన్ నెక్స్ట్ 10th వన్.
ఈ 10th ప్లాన్ను మనం తీసుకుంటే 2002 నుండి 2007 మధ్యలో తీసుకున్నాం. ఇది ఇక్కడ కూడా సామాజిక న్యాయం సాధించాలి, సమానత్వాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఎజెండా మన 10వ ప్రణాళికలో తీసుకున్నాం. అప్పటికే యుఎన్ఓ తీసుకొచ్చిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను 10వ పంచవర్ష ప్రణాళికలో అడాప్ట్ చేస్తున్నాం, దాంట్లో పెట్టడం జరిగింది. అలా ఓ 11 ప్రధానమైనటువంటి అంశాలకు సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 10వ ప్రణాళిక తీసుకున్నాం. ఈ 10వ ప్రణాళిక తర్వాత నెక్స్ట్ 11వ ప్రణాళిక. ఓకే, ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో తీసుకుంటే 2007 నుంచి అంటే 2012 వరకు తీసుకున్నాం. ఇక్కడ 11వ ప్రణాళిక ఒక కొత్త ఎజెండాని ఎంచుకున్నది, ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి. అంటే అన్ని రంగాలను బేస్ చేసుకొని అభివృద్ధి చేయాలి, ఇంకా సాంఘిక సేవలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి స్టార్ట్ అయింది. దాని తర్వాత 12th ప్లాన్. ఈ 12th ప్లాన్లో 2012 నుండి 17 మధ్య 12 ప్లాన్ తీసుకున్నాం. 12 ప్లాన్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటిది? మరింత సమ్మిళిత వృద్ధి సాధించాలి అనే కంటెంట్ తీసుకున్నాం. ఓకే, ఇలా 1 నుంచి 12 ప్రణాళికలకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన, ఒక్కొక్క ప్రణాళిక ఏమేమి చెప్తుంది, దానికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు క్లియర్గా నేను చెప్పింది విని ఇంకా కొంచెం ద నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.